H1B వీసా యొక్క ఫీజు $1,00,000 పెంచడం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులకి గురవుతుంది అమెరికా. దాని గురించి ఇప్పుడు కంపెనీలు, అలాగే స్టార్టప్ కంపెనీలు, పెద్ద కంపెనీలు, చిన్న కంపెనీలు, ఉద్యోగ సంఘాలు, చట్టసభ సభ్యులు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఈ $1,00,000 ఫీజు అనేది వెనక్కి తీసుకోవాలి. దీనివల్ల అమెరికా నైపుణ్యం కలిగినటువంటి వలసదారులు కోల్పోయే అవకాశం ఉంది. అలా కోల్పోతే అమెరికా ఎప్పటికీ కూడా మళ్ళీ ఇలా కిందకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వాళ్ళ వల్లే అమెరికా ఇంత అభివృద్ధి చెందింది. పైగా అమెరికన్లకు కూడా ఉద్యోగాలు వచ్చాయి ఈ నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తుల వల్లే. ఈరోజు సీఈఓలు చూసుకుంటే 30% పైగా మన భారతీయులే ఉన్నారు, మరో 30% విదేశీయులు ఉన్నారు. కేవలం 30% మంది మాత్రమే అమెరికన్లు ఉన్నారు అక్కడ సీఈఓలు. మన వాళ్ళే వెళ్ళి అక్కడ కంపెనీల్ని అభివృద్ధి చేశారు. రకరకాలుగా వాళ్ళు ఎటువంటి మైండ్లో ఇది పెట్టుకోకుండా, టైం పెట్టుకోకుండా, ఒక అసూయ పెట్టుకోకుండా కంపెనీల అభివృద్ధికి పాటుపడ్డారు. వాళ్ళకు కూడా కంపెనీలు మంచిగా చూసాయి, ఎటువంటి ఇది లేకుండా, విదేశీయులు అనేది లేకుండా చూసాయి. కాబట్టి ఈరోజు వీళ్ళు కూడా చాలా మంది, మన సత్యనాదెల్ అయితేనేమి, సుందర్ పిచై అయితేనేమి, ఇంద్రనూయి అయితేనేమి, అందరూ ఇలాంటి సీఈఓలు ఉన్నారు. కాబట్టి ఈరోజు అమెరికా అంత అభివృద్ధి చెందింది. ఎన్నో ఉద్యోగాలు కూడా కల్పించారు. అలాంటిది ఇప్పుడు విదేశాల నుంచి వస్తున్నటువంటి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తుల్ని రానివ్వకపోతే అమెరికా చాలా కోల్పోతుందని ఇప్పుడు ఉద్యోగ సంఘాలతో పాటు చట్టసభ సభ్యులు కూడా, అంటే ఇటు డెమోక్రటిక్ అలాగే రిపబ్లికన్ రెండు పార్టీలకు చెందినటువంటి చట్టసభ సభ్యులు కూడా కేసు వేశారు. దీని గురించి ఇప్పుడు కేసు నడుస్తోంది. అయితే దీనికి వైట్ హౌస్ సెక్రటరీ ఏమంటుందంటే, ఈ H1B వీసాల విషయంలో చాలా మోసం జరిగింది. ఆ మోసం వల్ల ఎంతో మంది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోతున్నారు. అందుకే అమెరికా అధ్యక్షుడు ఈ విధానమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల అమెరికన్ల యొక్క వేతనం కూడా తగ్గిపోతుంది. కాబట్టి దానికే ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు అమెరికన్లకు ఉద్యోగాలు వచ్చి మంచి జీతాలతో వాళ్ళు కూడా బ్రతకాలనే ఉద్దేశంతో, మన దేశం బాగుపడాలనే ఉద్దేశంతో ఆయన అమెరికాకి ప్రాధాన్యత ఇచ్చి ఈ $1,00,000 తీసుకొచ్చారు. కానీ ఆయనకి ఏదో విదేశీయులు ఇబ్బంది పెట్టాలని కాదని ఇప్పుడు వైట్ హౌస్ సెక్రటరీ కరోలినా లివిట్ అయితే మాట్లాడుతోంది. ఇప్పుడు దీనికైతే వాళ్ళు ఎవరు కూడా ఒప్పుకోవడం లేదు. అదంతా ట్రాష్. కావాలంటే అలాంటివి ఏదైనా ఉంటే తగ్గించండి, అందులో ఆంక్షలు పెట్టండి. అంతేకాని $1,00,000 ఫీజు అనేది వద్దు అంటున్నారు వీళ్ళు.